ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మారుస్తామని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడి గ్రామంలో సూరంపుడి కిషోర్ చౌకదారుల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, పిడాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కృష్ణంశెట్టి గోపాల్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్పు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రేషన్ షాపు ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో నెలలో 15 రోజుల్లో ఎప్పుడైనా సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. గతంలో ఎన్డీయూ వాహనాల రాక కోసం ప్రజలు తమ పనులు మానుకొని పడిగాపులు పడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పంతం నానాజీ గతంలో జరిగిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ఉచితంగా బియ్యం, తక్కువ ధరకే కందిపప్పు, పంచదార పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ఐడిసి చైర్మన్ వేగుల లీలాకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఇన్ఛార్జ్ కాకినాడ ఆర్డీఓ చైత్రవర్షిణి, లీగల్ మెట్రాలజీ డీసీఎన్ జనార్దన్ రావు, కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా జనసేన పార్టీ కోసం సుదీర్ఘమైన ప్రయాణం మాతో చేసిన పంతం నానాజీ గారికి, ఈనాటి సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనేక సంవత్సరాల నుంచి కష్టకాలం నిలబడి ఈరోజు ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగా, శాసన మండలి సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన హరిప్రసాద్ గారికి, అదేవిధంగా మా పౌర సరఫరా శాఖకి సంబంధించిన కమిషనర్ గారు సౌరవ్ గౌర్ గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్గా తోట సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాజీ మంత్రివర్యులు చిక్కల గారికి, మాజీ శాసనసభ్యులు దొరబాబు గారికి, కొత్తగా అపాయింట్ అయిన